హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి ఈ లిజనింగ్ ప్యాసేజ్ ట్రావెలింగ్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ట్రావెలింగ్ గివ్స్ యూ మెనీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ యూ కెనాట్ ఫైండ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ. ట్రావెలింగ్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయడం ఏదైతే ఉందో అది గివ్స్ యూ మనకు అందజేస్తుంది మెనీ చాలా రకాలైనటువంటి వండర్ఫుల్ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అనుభవాలను. ఏవి యూ కెనాట్ ఫైండ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ, అవి మన సొంత దేశంలో పొందలేవన్నమాట. ఎందుకని వేరే దేశాలకు వెళ్తే అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశంలో పొందలేనివి మనకి ఈ ట్రావెలింగ్ మనకి అందజేస్తూ ఉంటుంది. యూ మెట్ యూ మీట్ లోకల్ పీపుల్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం కలుసుకోవచ్చు. అండ్ గెట్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ కల్చర్స్, మనం ఏ ఏ ప్రాంతాలను అయితే సందర్శిస్తూ ఉంటామో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కల్చర్స్, సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సో ఎగ్జైటింగ్. సో అలాంటి విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందన్నమాట, కుతూహలంగా ఆతృతగా ఉంటుంది. ఐ లవ్ ప్లానింగ్ ట్రిప్స్ అండ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ ద కంట్రీ ఆర్ కంట్రీస్. సో నాకు చాలా ఇష్టము ఎలాంటి ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రిప్స్కి ప్లాన్ చేసుకోవటము, అంటే ప్రణాళికలు వేసుకోవటము. అండ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ అంటే పరిశోధన చేయటము. వేరే దేశాల్లో కానీ ఒక దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ ఆ దేశానికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకోవటము, ఆ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్లాన్ చేసుకోవడము. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించి కొన్ని రీసెర్చ్ పరిశోధన చేయటం ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టము. ఐ వాంట్ టు విజిట్, ఎలాంటి ప్రాంతాలు నేను విజిట్ చేయాలనుకుంటూ ఉంటాను. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఐ లైక్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. కొన్నిసార్లు అయితే నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో వాటికి సంబంధించి ముందుగానే అడ్వాన్స్ అంటే చాలా ముందుగానే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాను. వేటి గురించి మై ఫ్లైట్స్, అంటే అక్కడికి వెళ్ళటానికి ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం కానీ, హోటల్స్ అక్కడ నివాసం ఉండడానికి హోటల్స్ కానీ, టూర్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నేను ముందుగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను. ఫర్ మీ, నాకు సంబంధించినంత వరకు ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఈజ్ అరైవింగ్ ఇన్ ఏ కంట్రీ విత్ నో హోటల్ రిజర్వేషన్ అండ్ నో ఫిక్స్డ్ ప్లాన్స్. నాకు సంబంధించిన వరకు ఎగ్జైటింగ్ థింగ్ ఏదైనా ఉందంటే ఒక దేశంలోకి, అంటే అరైవింగ్ ఇన్ ఏ కంట్రీ ఏదైనా ఒక దేశంలోకి హోటల్ రిజర్వేషన్ లేకుండా, అంటే ఒక ఫిక్స్డ్ ప్లాన్ అనేది లేకుండా, ఈరోజు ఎక్కడ ఉండాలి, ఇంకొక రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి చూడాలి అనేది ఫిక్స్డ్ ప్లాన్ లేకుండా వెళ్ళటం ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా ఎగ్జైటింగ్ కల్పించేటటువంటి ఒక థింగ్ అనమాట. ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్స్ అండ్ గెస్ట్ హౌస్. అట్లాగే నేను యాక్చువల్గా హోటల్లో ఉండటం కన్నా హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నివాసం ఉండటానికి, అట్ ద సేమ్ టైం అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండటానికి నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. యూ గెట్ టు మీట్ అండ్ టాక్ టు డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్స్. సో అప్పుడు ఎప్పుడైతే మనం హాస్టల్స్కి గెస్ట్ హౌసెస్కి వెళ్తూ ఉంటామో అక్కడ డిఫరెంట్ రకరకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కలుసుకోవచ్చు. అండ్ షేర్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ చేసుకోవచ్చు, అంటే మన విషయాలు వాళ్ళకి, వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఐ ఆల్సో లైక్ టు విజిట్ ప్లేసెస్ దట్ ఆర్ ఆఫ్ ద బీటెన్ ట్రాక్. అట్లాగే బాగా దూరంగా ఉన్నటువంటి ఎవరు వెళ్ళని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టము. బీయింగ్ సమ్వేర్ విత్ ద థౌజండ్స్ ఆఫ్ ద అదర్ టూరిస్ట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వేల సంఖ్యలో టూరిస్టులు, అంటే సందర్శకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట. ఎందుకని ఎక్కువ మందిని చూడడం, మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేము. కాబట్టి అలాంటి ప్రాంతం కన్నా ఎవరు వెళ్ళనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళటం నాకు చాలా ఇష్టము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆథర్ ఎవరైతే ఉన్నారో తను చెప్తూ ఉన్నాడు తన యొక్క ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా. స్టూడెంట్స్ పైన ఉన్నటువంటి లిజనింగ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ టిక్ ద కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. ట్రావెలింగ్ గివ్స్ యూ మెనీ డాష్ ఎక్స్పీరియన్సెస్. ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది మనకి ఇవి అందిస్తుంది, అంటే అతను ఆల్రెడీ తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఏవి మెనీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి, వండర్ఫుల్ అద్భుతమైనటువంటి. సో ఫస్ట్ వన్ వండర్ఫుల్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో దాన్ని టిక్ చేస్తే సరిపోతుంది. యూ కెన్ యూ కెనాట్ ఫైండ్ ఎవర్ ఓన్ కంట్రీ, అవి మనకి మన సొంత దేశంలో దొరకవు. యూ మెట్ లోకల్ పీపుల్, స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కలుసుకోవచ్చు. అండ్ గెట్ టు డాష్ డిఫరెంట్ కల్చర్స్, రకరకాలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం అండర్స్టాండ్ ఆర్ మిస్అండర్స్టాండ్ అర్థం చేసుకోవచ్చు. సో హియర్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ సూటబుల్. సో యూ హ్యావ్ టు టిక్ అండర్స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం టిక్ చేయాలి. ఇట్ ఈస్ సో ఎగ్జైటింగ్, ఇవాళ తెలుసుకోవడం ఏదైతే ఉందో అది చాలా ఆతృత అనమాట. ఐ డాష్ ప్లానింగ్ ట్రిప్స్ అండ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ ద కంట్రీ. ఐ లవ్
అక్కడ ఐ లైక్ ఆర్ డిస్లైక్ అన్నారు. యాక్చువల్‌గా లైక్ ఇస్తే లైక్ పెట్టేవాళ్ళము. కాబట్టి ఐ లవ్ ప్లానింగ్ ట్రిప్స్ అండ్ డూయింగ్. సో, ఫస్ట్ వన్ ఏదైతే ఉందో లవ్ అది కరెక్ట్ కాబట్టి లవ్‌కి మనం టిక్ పెట్టాలి. డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ ద కంట్రీ ఆర్ కంట్రీస్ ఐ వాంట్ టు విజిట్. సమ్‌టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఐ లైక్ టు ప్లాన్ డాష్ ఇన్ అడ్వాన్స్ నథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. ముందుగానే నేను బుక్ చేసుకుంటాను, చెప్పేస్తాను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఐ లైక్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ప్రతిదీ కూడా ముందుగానే మై ఫ్లైట్స్, హోటల్స్ అండ్ టూర్స్ ఎక్సెట్రాస్ ఫర్ మీ. సో, కాబట్టి పైన మనకి ఎవ్రీథింగ్ ఏదైతుందో అది కరెక్ట్ ఆన్సర్. సో, ఎవ్రీథింగ్ దగ్గర టిక్ పెడితే సరిపోతుంది. ఫర్ మీ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఈజ్ అరైవింగ్ ఇన్ ఏ కంట్రీ విత్ నో హోటల్ రిజర్వేషన్స్ ఆర్ రూమ్ రిజర్వేషన్స్. హోటల్ రిజర్వేషన్స్ మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. అండ్ నో ఫిక్స్డ్ ప్లాన్స్. సో, ఇక్కడ హోటల్ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది సూటబుల్ ఆన్సర్ అనమాట. దాన్ని టిక్ చేస్తే సరిపోతుంది. ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్. సో, అలా వెళ్ళినప్పుడు తను నీ ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాడు అంటే రైల్వే స్టేషన్స్ ఆర్ హాస్టల్స్. ఆల్రెడీ మనకి చెప్పాడు అతను హాస్టల్స్, గెస్ట్ హౌసెస్ అని. సో, ఇక్కడ మనకి హాస్టల్ అనేది ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి హాస్టల్ దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది. హాస్టల్స్ అండ్ గెస్ట్ హౌసెస్. యూ గెట్ టు మీట్ ద యూ గెట్ టు మీట్ అండ్ టాక్ టు డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్. ఆల్సో లైక్ టు విజిట్ ప్లేసెస్ అండ్ దేర్ ఆఫ్ ద బీట్ అండ్ డాష్ ట్రాక్. అంటే ట్రాకింగ్ అంటే సిగ్నల్స్ కూడా అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టము. సో, ఇక్కడ టీఆర్ఈసీకి ట్రాక్ నాట్ ట్రక్. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ట్రావెలింగ్ అనే ఏదైతే ఉందో లిజనింగ్ ప్యాసేజ్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. స్టూడెంట్స్ కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తుండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.